సుగాలి ప్రీతి కేసు గుర్తుంది కదా. వాళ్ళ అమ్మ పోరాటం, ఆమెకి సోషల్ మీడియా మద్దతు, అప్పటికి న్యాయం జరగలేదు. ఆ కేసులో విచారణలు జరగలేదు. చివరికి మళ్ళీ పవన్ కళ్యాణ్ దాన్ని రైట్ చేయటం, ఆ తర్వాత కూడా మళ్ళీ న్యాయం జరగలేదు. మొన్న మళ్ళీ ఆమె పోరాడితే న్యాయం జరిగింది. అంటే ఒక కళాశాలల్లోనూ ఒక విద్యా సంస్థల్లోనూ వాళ్ళ పలుకుబడి ముందున సామాన్య ప్రజల జీవితాలు ఎంత దారుణంగా తయారవుతున్నాయి అనడానికి సాక్ష్యం ఒక జస్టిస్ భట్టు దేవానంద్ గారు లాంటి బాధ్యతాయుతమైనటువంటి న్యాయమూర్తులు సీరియస్గా తీసుకుంటే, కోర్టులు సీరియస్గా తీసుకుంటే పని జరుగుతుంది. అది కూడా ఇప్పుడు 2017 ఇప్పుడున్న ప్రభుత్వమే అప్పుడు అధికారంలో ఉంది. గుంటూరు జిల్లాలో ఒక హాస్టల్లో ఒక విద్యార్థిని పైనుంచి 4వ అంతస్తు నుంచి కింద పడి చచ్చిపోయిందని చెప్పి తల్లిదండ్రులకి చెప్పారు. తల్లిదండ్రులు వచ్చాక కేసు పెట్టారు. ఈ రోజు వరకు ఆ కేసులో ఏమీ తేలా, విచారణే లేదు. ఆ విద్యాసంస్థని అసలు ఎందుకు చనిపోయింది ఏంటన్నటువంటి విచారణే లేదు. వాళ్ళు ఎస్సీ/ఎస్టీ యాక్ట్ కింద కేసు పెట్టమని అడిగారు. పోనీ అది దాంట్లో కులం సంగతి ఇంకా లేదు కాబట్టి అని ఆపచ్చు. బట్ అసలు అమ్మాయి ఎందుకు చనిపోయింది ఏంటి అన్నటువంటి విషయం సమాధానం చెప్పేవాళ్ళు లేరు. కాలేజీ యాజమాన్యం నోరు మెదపదు. తోటి పిల్లల్ని అడిగినోళ్ళు లేరు. పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టేసుకున్నారు, ఊరుకున్నారు, అంతే. దీంతో విరక్తి చెందిన ఆ కుటుంబం తమకున్నటువంటి రూపాయల్లోనే జాగ్రత్త చేసుకుని న్యాయవాదిని పెట్టుకుని కోర్టులో వాదిస్తే, ఇప్పుడు కోర్టు సీరియస్గా స్పందించినటువంటి అంశం గుంటూరు జిల్లా బుడంపాడు సెయింట్ మేరీ మహిళా ఇంజనీరింగ్ కాలేజీలో పాలిటెక్నిక్ డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి గోపాయపాలెం గ్రామానికి చెందినటువంటి గర్నెపూడి శ్రావణ సంధ్య 17 ఏళ్ల అమ్మాయి కళాశాల వసతిగృహంలో 4వ అంతస్తు నుంచి పడిపోయారని వార్డు నుంచి తల్లిదండ్రులకి 2017 ఫిబ్రవరి 28న ఫోన్ కాల్ రావడం, వ్యవహారం మీద నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి ఆ ఫిర్యాదు ఆధారం గుంటూరు జిల్లా ఎస్పీ డిఐజీ సక్రమంగా దర్యాప్తు చేయడం లేదని, కనీసం ఎస్సీ/ఎస్టీ కేసు కూడా నమోదు చేయలేదని, తమ కుమార్తెను హత్య చేశారని, ఈ ఘటన మీద సిబిఐ లేదా సిఐడితో దర్యాప్తు చేయించాలని కోరుతూ ఆ శ్రావణ సంధ్య తల్లి జయలక్ష్మి 2017 జూలైలో హైకోర్టులో పిటిషన్ వేస్తే, ఇప్పుడు జస్టిస్ భట్టు దేవానంద్ గారు దీని మీద సీరియస్గా స్పందించారు. ఓ యువత అనుమానాస్పద మృతి ఘటనకి సంబంధించి పురోగతి లేకపోవడం ఏంటని నిలదీశారు పోలీసుని. సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తే 4వ అంతస్తు నుంచి ఆ యువత ప్రమాదవశాత్తు పడిపోయినప్పుడు ఎవరూ లేరు. మరోవైపు సాక్షులు హాస్టల్లో ఉండే పిల్లలు చెప్పిన ప్రకారం ప్రమాదవశాత్తు పడిపోయారని పోలీసులు పరస్పర విరుద్ధ వివరాలను కోర్టు ముందు చెప్తున్నారు. పోలీసులు బలహీన దర్యాప్తు చేశారు ఈ కేసులో. వాళ్ళ దర్యాప్తు ఎంత బలహీనంగా ఉందనడానికి ఇదే సాక్ష్యం అన్నటువంటి చెప్తూ ఈ కేసు దర్యాప్తుని సిబిఐకి అప్పగించడం కరెక్ట్ అని మేము భావిస్తున్నాం. మీరేమంటారు, అసలు ఆ కేసు ఏందో, మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటో తేల్చి చెప్పండి అని చెప్పేసి పోలీసులు జిల్లా ఎస్పీని ఆదేశించింది న్యాయస్థానం. ఏం జరుగుతుందో చూడాలి.